పూజ, దేవాలయము, దేవుడు తన ప్రజలు కలుసుకునేటువంటి చోటు, కలుసుకునేటువంటి సమయం. ఈరోజు మనం చదివిన సువిశేషంలో మరియ తల్లి, జోజప్ప గారు బాలయేసుని తీసుకొని దేవాలయంలో సమర్పణ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సిమియోన్ ఉన్నాడు. ఆ తర్వాత అన్నమ్మ అనేటువంటి ప్రవక్త ఉంది. అన్నమ్మ అనేటువంటి ప్రవక్త గురించి మనం చదువుకున్నాం. ఆమె వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు సంసార జీవితం చేసింది. ఆ తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలుగా దేవాలయం చెంతనే, దేవాలయం దగ్గరలోనే, దేవాలయం సమీపంలోనే అక్కడే ఉంటూ ప్రార్థనలో ఉపవాసాలు చేసుకుంటూ దేవుని సేవలో నిమగ్నమై దేవుడు వాగ్దానం చేసినటువంటి విముక్తి కోసము, రక్షకుని కోసము నిరీక్షిస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. దేవుని యొక్క వాగ్దానము నెరవేరడానికి ఆమె విశ్వాసంతో నిరీక్షిస్తూ ఉంది. ఆమె దేవాలయానికి వచ్చింది. దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ బాలయేసుని ఆమె దర్శించుకుంది. బాలయేసుని దర్శించుకొని ఎంతటి భాగ్యాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన వాగ్దానాన్ని, ఇదిగో ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చాడు, నా నిరీక్షణను దేవుడు ఆశీర్వదించాడు, ఫలింపజేశాడు. కాబట్టి ఆమె చేసింది, ఆమె దేవునికి వందనములు అర్పించింది, దేవునికి కృతజ్ఞతలు అర్పించి ఆ తర్వాత వెళ్ళి యెరూషలేము విముక్తికై, మానవాళి రక్షణకై ఎదురు చూస్తున్నటువంటి, నిరీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాలయేసు గురించి చెప్పడం మొదలుపెట్టింది. అది సాక్ష్యం. సాక్ష్యం చెప్పాలంటే చూసిన వారై ఉండాలి. చూడకపోతే మనం సాక్షులం కాలేం. ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం సాక్షులం కాలేం. ఎవరో చూసినది మేము చూసామని చెప్తే మనం సాక్షులం కాలేం. స్వయాన మనం కూడా చూడాలి. ప్రభుని చూసిన వాడే సాక్షి అవుతాడు. ప్రభుని చూసినటువంటి వ్యక్తి చెప్పిందే సాక్ష్యం అవుతుంది. యోహాను సువిశేషంలో, యోహాను గారి సువిశేషంలో బాప్తిస్మ యోహాను మొదటి అధ్యాయంలో ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాడు. మనము 33వ వచనం చదివితే, నేను ఆయనను ఎరుగనైతిని. నాకెవరో ఆయన తెలియదు. మెస్సయ్య, లోకరక్షకుడు, క్రీస్తు ప్రభు ఏంటో ఎవరో నాకు తెలియదు. కానీ నీటితో బప్తిస్మమునిచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చేవాడు అని నాతో చెప్పాను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని. నౌ ఐ హావ్ సీన్ హిమ్. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయన ఏ దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను నా కనులతో చూశాను. ఆయన నా దగ్గరకు వచ్చాడు. జ్ఞానస్నానం, యోర్దాను జ్ఞానస్నానం పొందుకోవడానికి వచ్చాడు. ఆయన జ్ఞానస్నానం పొందుకొని పైకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపమున ఆయన పైకి దిగి రావడం నేను చూశాను. నన్ను పంపినటువంటి దేవుడు నాకు ఈ సంకేతాన్ని ఇచ్చాడు, ఈ గుర్తునిచ్చాడు. ఎవరి మీదకైతే పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చి ఉండటం చూస్తావో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చేవాడు, ఆయనే అభిషిక్తుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని దేవుడు చెప్పినటువంటి గుర్తు చిహ్నాన్ని బట్టి బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభుని కనుగొన్నాడు, చూశాడు. చూసిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నానని చెప్పాడు. కాబట్టి చూసినటువంటి వాడు, స్వయాన దేవుని చూసినటువంటి వారు చెప్పేదే సాక్ష్యం. అటువంటి వారే సాక్షులు. ఇక్కడ సువిశేషపట్నంలో అన్నమ్మ అనేటువంటి ప్రవక్తి, అంతకుముందు సిమియోను అనేటువంటి దైవభక్తుడు, నీతిమంతుడు, స్వయాన వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు పవిత్రాత్మ చేత నడిపించబడి. ఎందుకంటే దేవుడు ఆయన వాగ్దానం చేశాడు సిమియోనికి, నువ్వు మెస్సయ్యను, లోకరక్షకుడైనటువంటి ప్రభుని చూసేంత వరకు నువ్వు మరణింపవన్నాడు. కాబట్టి బాలయేసుని తీసుకొని మరియ తల్లి జోజప్ప గారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయనను సమర్పించడానికి
అక్కడికి సిమియోనును పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. అలాగే అన్నమ్మ అనేటువంటి ప్రవక్తను ఎక్కడికి నడిపించాడు. నడిపించినప్పుడు అక్కడ బాలయేసుని వాళ్ళు దర్శించారు. బాలయేసుని వాళ్ళు చూశారు. చూసి సిమియోను పరవశించిపోయాడు. ఉదేవా, నా జీవితానికి ఇది చాలు, ఈ క్షణం కోసమే నేను ఎంతకాలం కూడా కనిపెట్టుకుని ఉన్నాను, ఎదురు చూశాను, నిరీక్షించాను, నా నిరీక్షణ ఫలించింది, నేను రక్షకుని చూశాను, నా చేతులు ఎత్తి పట్టుకున్నాను, ఇక నాకేం కావాలి, కాబట్టి నేను ఇక చనిపోవడానికి సిద్ధమన్నాను. అలాగే అన్నమ్మ అనేటువంటి ప్రవక్తి కూడా ప్రభుని చూసి దేవునికి వందనములు అర్పించి ఎవరెవరైతే విముక్తిగా రక్షణగా నిరీక్షిస్తూ ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి బాలయేసు గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఈ పండుగ చేసుకుంటూ మనం కూడా ఇదే చేస్తూ ఉన్నాం. బాలయేసుని మన జీవితాల్లో కలుసుకున్న వారంగా, బాలయేసుని మన యొక్క జీవితంలో అనుభూతి చెందిన వారంగా, బాలయేసుని మన జీవితంలో కనుగొన్నటువంటి వారంగా, ఆయన అద్భుత శక్తిని రుచి చూసినటువంటి వారంగా ఎవరెవరైతే తమ జీవితాలలో విముక్తి పొందుకోవాలని, రక్షించబడాలని, స్వస్థత పొందుకోవాలని, పవిత్రం చేయబడాలని ఎవరెవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి మనము బాలయేసు గురించి ప్రకటిస్తూ ఉన్నాము. ఈ పండుగ ద్వారా, దివ్య బలి పూజల ద్వారా, మన ప్రార్థన ద్వారా, మనం చేసేటువంటి యొక్క పండుగ కార్యక్రమాల ద్వారా బాలయేసుని ప్రకటిస్తూ ఉన్నాము. మనల్ని కాదు బాలయేసుని ప్రకటిస్తూ ఉన్నాము. బాలయేసుని ప్రకటిస్తూ ఉన్నాం. దివ్య బలి పూజలో స్త్రీ సభ ఈ పని చేస్తూ ఉంది. దివ్య బలి పూజలో స్త్రీ సభ ఈ పనే చేస్తూ ఉంది. దివ్య బలి పూజలో కొలువై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని మనము బలి పూజకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా అనుభూతి చెందుతూ ఉన్నాం. ఆయన చూస్తూ ఉన్నాం, ఆయన కలుసుకుంటూ ఉన్నాం, ఆయన మనతో మాట్లాడుతుంటే ఆయన మాటలు మనం వింటూ ఉన్నాం. ఆయనను స్వయాన దివ్య సప్రసాదములు స్వీకరిస్తూ ఉన్నాం. ఆయన మనలోకి ఏం చేసి వస్తూ ఉన్నాడు, మనము ఆయనగా మారుతూ ఉన్నాం, మనల్ని ఆయనగా మారుస్తూ ఉన్నాడు. మనము క్రీస్తు శరీరం అవుతూ ఉన్నాం. అందుకనే తిరుసభ, స్త్రీ సభ అంటే క్రీస్తు శరీరం, అంటే క్రీస్తుని స్వీకరించేవాళ్ళు క్రీస్తు శరీర రక్తములను స్వీకరించి క్రీస్తులాగా, క్రీస్తుని శరీరంలాగా, క్రీస్తులో భాగంగా మారిపోయినటువంటి వారు క్రీస్తు నందు విశ్వాసం నుంచి జీవించేటువంటి కథోలిక విశ్వాసులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజ అంటే దేవుడు తన ప్రజలు కలుసుకునేటువంటి సమయం, కలుసుకునేటువంటి వేదిక. ఇక్కడికి మనం వస్తూ ఉన్నామంటే ప్రభు కోసం వస్తూ ఉన్నాం, ప్రభుని చూడటానికి వస్తూ ఉన్నాం, ప్రభుని వినటానికి వస్తూ ఉన్నాం, ప్రభుని స్వీకరించడానికి వస్తూ ఉన్నాము. అలాగే ప్రభునికి ప్రార్థనలు, ఆరాధన చేయడానికి వస్తున్నాం. ఆయన సిలువలో అర్పించినటువంటి బలిని అలనాడు అపోస్తులకు అప్పచెప్పి ఇది నా జ్ఞాపకార్థం చేయండి అన్నాడు. కాబట్టి మనము ఆయన జ్ఞాపకార్థము కొనియాడుతూ ఉన్నాము. స్త్రీ సభ యొక్క శిరస్సుగా, మన యొక్క తలగా క్రీస్తు ప్రభువు ఈ రక్షణ కార్యాన్ని దివ్య బలి పూజలో మన మధ్య, మనలో ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. అందుకని ఏంటంటే దివ్య బలి పూజ సమయము చాలా పవిత్రమైన సమయం. అలాగే దివ్య బలి పూజ ప్రార్థన జరిగేటువంటి చోటు పవిత్రమైనటువంటి చోటు. దేవాలయము పవిత్రమైనటువంటి ప్రదేశం, దేవాలయ ప్రాంగణము పవిత్రమైన ప్రదేశం. అలాగే మనము ప్రార్థనలో, దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయము రక్షణ సమయం, పవిత్రమైన సమయం. రక్షణ సమయము పవిత్రమైనటువంటి సమయం. కాబట్టి ఈ సమయాన్ని కానీ, అలాగే ఈ చోటును కానీ మనం ఎల్లప్పుడూ కూడా ఏంటంటే మన జీవితంలో ప్రధానమైనటువంటి వాటిగా మనము జాగ్రత్తగా బదిలం చేసుకోవటం అనేటువంటి చేసుకోవాలి. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు మనుష్య అవతారం ఎత్తి మానవుల మధ్య ఆయన
నివసించినప్పుడు అనేక మంది ప్రభువుని కలుసుకున్నారు. ఒక జక్కే కావచ్చు, ఒక అపాత్మురాలైన స్త్రీ కావచ్చు, పక్షవాత రోగులు కావచ్చు, మృతువారు కావచ్చు, భర్తమయ్య కావచ్చు, లేకపోతే నికోదేము కావచ్చు, సిలువలో వేలాడుతున్నటువంటి మంచి దొంగవాడు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రభువుని కలుసుకున్నారు, పశ్చాత్తాపంతో కలుసుకున్నారు. విశ్వాసంతో ప్రభుని సమీపించారు, భక్తితో ఆయనను సమీపించారు, ఆశతో ఆయనను సమీపించారు. ఆయనను సమీపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు. వారందరూ కూడా పవిత్రం చేయబడ్డారు. జక్కేతో ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దివ్య బలిపూజలో పాల్పంచుకున్నటువంటి ప్రతిసారి కూడా మనకు రక్షణ అనేది ప్రభు ఇస్తూ ఉన్నారు. అంటే ప్రభువు అర్పించిన శిలువ బలి మన జీవితంలో ప్రతిరోజు కూడా ఒక వాస్తవ సంఘటనగా ఆయన మన జీవితంలో నెరవేర్చడం అనేది, జరిపించడం అనేటువంటి ప్రభు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దివ్య బలి పూజే మన విశ్వాసం. దివ్య బలి పూజలోనే మన విశ్వాసం అంతా ఉంది. దివ్య బలి పూజ మన విశ్వాస సారాంశం. దివ్య బలి పూజలోనే మన యొక్క ఆధ్యాత్మిక సంపద అంతా కూడా ఉంది. ఎందుకంటే అక్కడే మనకు క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నాడు. అందుకనే దివ్య బలి పూజ క్రైస్తవ జీవితానికి మూలం, క్రైస్తవ జీవితానికి ఊట, క్రైస్తవ జీవితానికి ముగింపు కూడా, శిఖరం కూడా, మన గమ్యం కూడా దివ్య బలి పూజ. దివ్య బలి పూజ వసగేటువంటి శక్తి వలనే మనం ఏ పైన చేయగలుగుతూ ఉన్నాం. అలాగే దివ్య బలి పూజ కోసమే మనం ప్రతి పని కూడా చేస్తూ ఉన్నాం. మనం జపమాలు చెప్పొచ్చు, లేకపోతే శిలువ మార్గం చేయొచ్చు, కరుణ జపమాలు చెప్పొచ్చు, ఇంకా వేరు భక్తి ప్రార్థనలు చేయొచ్చు. ఆ ప్రార్థనలన్నీ కూడా మనల్ని దివ్య బలి పూజకు నడిపించాలి. కాబట్టి దివ్య బలి పూజతో పోల్చుకుంటే ఇవేవి కూడా సాటి రావు. కానీ దివ్య బలి పూజలో మనము నిండుగా సరిగ్గా పాలు పంచుకోవడానికి ఇవన్నీ కూడా మనకు సహాయపడతాయి. ఎందుకంటే దివ్య బలి పూజ సాక్షాత్తు క్రీస్తు ప్రభువు అర్పించేటువంటి పూజ, క్రీస్తు ప్రభు అర్పించేటువంటి బలి. కాబట్టి దానికి మించినటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన మరొకటి లేదు. దివ్య బలి పూజకు మించినటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన మరొకటి లేదు. అందుకని శ్రీ సభ మనకు చెప్పేది, దివ్య బలి పూజతో ఏది కూడా సాటి రాదు. పేరులో కానీ, సామర్థ్యంలో కానీ, స్థాయిలో కానీ దివ్య బలి పూజతో ఏది కూడా సాటి రాదు. ఎందుకంటే అది సాక్షాత్తు ప్రభు అర్పించిన బలి, ప్రభు తండ్రికి అర్పించినటువంటి ప్రార్థన, యాగం, ప్రధాన యాజకుడు అర్పించినటువంటి యాగం. అలాగే దివ్య బలి పూజలో దివ్య సంస్కార రూపంలో ఆయన దానిని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దివ్య సంస్కార రూపంలో నాటికి నేటికి ఏనాటికి ఎప్పటికి కూడా ఆయనే ఉండి ఆ రక్షణ బలిలో ఆయన నెరవేర్చినటువంటి రక్షణ కార్యాన్ని మనందరూ కూడా ప్రసాదిస్తున్నటువంటి రక్షకుడు ఆయనే. కాబట్టి దివ్య బలి పూజకు అంత గొప్ప శక్తి, మహిమ, అద్భుతం అనేటువంటిది ఉన్నది. ఇంకొక అతను, అమెరికాకు చెందినటువంటి ఒక ఆయన